ప్రభుత్వం నామినేటెడ్ పోస్టులపై కసరత్తు మొదలుపెట్టింది. వందల్లో పదవులు, వేలల్లో ఆశావహులు. 5 ఏళ్ల నిరీక్షణ తర్వాత వచ్చిన అవకాశం. అధినేత మనసులో ఎవరెవరున్నారు? కష్టపడిన వారిని అందలమెక్కిస్తారా? ఎన్నికల ముందు నేతలకిచ్చిన హామీలను నెరవేరుస్తారా? నామినేటెడ్ పదవులలో జనసేన, బీజేపీ షేర్ ఎంత? సీన్ కట్ చేస్తే ఏపీలో నామినేటెడ్ పోస్టుల భర్తీ విషయంలో కూటమి పార్టీలైన టీడీపీ, జనసేన, బీజేపీ నాయకుల్లో ఆసక్తి నెలకొంది. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో టికెట్ దక్కని నేతలతో పాటు పార్టీ విజయానికి కష్టపడి పనిచేసిన 3 పార్టీల్లోని నేతలు ఈ నామినేటెడ్ పోస్టుల భర్తీలో తమకు అవకాశం దొరుకుతుందనే ఆశతో ఎదురుచూస్తున్నారు. రేపో మాపో ఈ నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రకటన వెలువడుతుందని ఆశగా ఎదురుచూస్తుండగా, ఈ విషయంలో టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారని టాక్ ఉంది. ఈ పదవులను ఎవరికి ఖరారు చేయాలనే విషయంలో చంద్రబాబు ఒక క్లారిటీకి వచ్చారని తెలుగు తమ్ముళ్లు చెబుతున్నారు. ఇప్పటికే ఆశావాహుల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. 3 పార్టీలు ఒక ఫార్ములా ప్రకారం పదవులను భర్తీ చేయాలని నిర్ణయించారట. ఈ పదవులకు సంబంధించి ముందుగా ఒక జాబితాను సిద్ధం చేశారని తెలుస్తోంది. కానీ ఇప్పట్లో ప్రకటించే అవకాశం లేదని తెలుస్తోంది. దసరా తర్వాత నామినేటెడ్ పోస్టులను ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఇతర జిల్లాల గురించి పక్కన పెడితే ఉమ్మడి కడప జిల్లాలో 10 అసెంబ్లీ నియోజకవర్గాలుండగా వాటిలో అత్యధికంగా 7 సీట్లను ఎన్డీఏ కూటమి గెలుచుకుంది. వైసీపీకి జిల్లాలో 3 ఎమ్మెల్యేలే మిగిలారు. కడప అంటే వైఎస్ఆర్ కుటుంబానికి కంచుకోటలా ఉండేది. ఈసారి ఆ కంచుకోటను తెలుగు తమ్ముళ్లు బద్దలు కొట్టారు. మరి కడప తమ్ముళ్లకు సీఎం చంద్రబాబు ఎలాంటి న్యాయం చేస్తారన్న చర్చ జిల్లాలో పెద్ద ఎత్తున జరుగుతోంది. గత జగన్ సర్కార్లో జిల్లాలో పెద్ద ఎత్తున నామినేటెడ్ పోస్టులను వైసీపీ ఇచ్చింది. అలాంటి వైసీపీ కంచుకోటలో పసుపు జెండా ఎగరేసిన తమ్ముళ్లకు ఎలాంటి పదవులు వస్తాయన్న ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే జిల్లాలో చాలా మంది నేతలు మాకు పదవులు ఫిక్స్ అయ్యాయి అంటూ తమ అనుచరుల వద్ద చెప్పుకుంటున్నారట. ముఖ్యంగా టికెట్ తమదే అనుకున్న వారికి కూటమిలో భాగంగా టికెట్ రాలేదు. అందులో జమ్మలమడుగు నుంచి భూపేష్ రెడ్డి, ప్రొద్దుటూరు నుంచి ఉక్కు ప్రవీణ్, రైల్వే కోడూరు నుంచి నరసింహప్రసాద్, రాజంపేట నుంచి చెంగల్ రాయుడు, కడప నుంచి ఉమాదేవి, ఈ 5గురు పార్టీ కోసం బాగా కష్టపడ్డారు. కానీ చివరి నిమిషంలో అధినేత నిర్ణయంతో పోటీ నుంచి తప్పుకున్నారు. ఇప్పుడు వీరంతా సీఎం వైపు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఎన్నికలప్పుడు హామీలు ఇచ్చారు, మర్చిపోవద్దు అంటూ వినతి పత్రాలు అందజేస్తున్నారు. మరి ఈ 5గురికి టీడీపీ బాస్ ఎలాంటి న్యాయం చేస్తారన్న చర్చ జిల్లాలో ఆసక్తికరంగా మారింది.